శ్రీమతి నమః. రావణాసురుడు సీతమ్మని అపహరించడానికి ఏ వేషంలో వచ్చాడు? సన్యాసిలాగే కదా వచ్చాడు. అంటే రూపాన్ని మార్చుకుని వచ్చాడు. పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు రాక్షసులు మన మధ్యే తిరుగుతున్నారు. పురాణ కాలానికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు వాళ్ళ రూపాన్ని మార్చుకునేవారు బాహ్యంగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు మనుషుల్లాగే మన మధ్య తిరుగుతారు, కానీ వాళ్ళ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. భాషని భావాన్ని దాచి వాళ్ళ రాక్షస ప్రవృత్తిని దాచిపెట్టి మనుషుల్లాగా నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు. మనం ఎలకల్ని పట్టాలి అంటే ట్రాప్ చేస్తాం కదా. ఏం చేస్తాం? బోరు పంజరం పెట్టి దాంట్లోపల మిరపకాయ బజ్జీ పెడతాం. ఎలకేం చేస్తుంది? ఆ బజ్జీకి ఆశపడి లోపలికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ట్రాప్ అయిపోతుంది, అందులో ఉండిపోతుంది. ఇదే విధంగా ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు. అది మనం తెలుసుకోలేక ఆహా మన మీద జాలి చూపిస్తున్నాడు, మన మీద ప్రేమ చూపిస్తున్నాడు, వాళ్ళు మనకి ఏదో ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు, కారణం ఏదైతేనే చివరికి వచ్చేది ఏంటంటే ట్రాప్. మధ్యప్రదేశ్లో యాసిన్ ఖాన్ అని ఒక అమ్మాయి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఉచితంగా నేను నేర్పిస్తాను కోర్సులు అంది. ఉచితం అంటే మన వాళ్ళందరూ ఎగబడిపోతారు కదా, అందుకని ఉచితంగా నేర్పిస్తుందేమో అని చెప్పి ఆడపిల్లలు అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టారు. అందులో హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేసింది. ఏ విధంగా? పిల్లల్ని లోపలికి రానిచ్చి వాళ్ళతో మంచిగా ఉంటూ, కొన్నాళ్ళు మంచిగా ఉంటే ఆహా మంచిది, దీనికంటే దేవత లేదు అని అనుకుంటారు కదా, అలా అనుకునేటట్లు చేసి ఈ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి దాని మొగుడు దగ్గరికి పంపించింది. వాడు భయపెట్టి వాళ్ళనేమో వీడియోలు తీసి ఆ వీడియోలేమో వాడి దగ్గర ఉంచుకుని ఆ తర్వాత వాళ్ళని భయపెట్టడం మొదలెట్టాడు. నువ్వు నాతో ఉన్న వీడియోలన్నీ బయట పెట్టేస్తాను, ఆ తర్వాత నీ పరువు పోతుందని చెప్పి ఇంకా మిగతా మగవాళ్ళ దగ్గరికి పంపించడం మొదలు పెట్టాడు. దీన్ని భరించలేక ఒక అమ్మాయి ఏమో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అసలు ఈ విషయం తెలిసిందనమాట. చూడండి, ఫ్రీ 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 అంటే ఎగబడి వెళ్ళారు. చివరికి ఏం జరిగింది? జీవితం నాశనం అయిపోయింది. ఇంకొక వీడియో కూడా మీరు చూసే ఉంటారు బహుశా. తెల్లకోట ఇంతవరకు వేసుకుని ఉంది. ఆ అమ్మాయికి పాపం మత్తు ఇచ్చేసట. ఆ అమ్మాయి ఏంటో నవ్వుకుంటూ పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఉంటే నలుగురు దరిద్రపు వెధవలు ఆ అమ్మాయి జీవితాన్ని కాలరాసేశారు. ఇదే కాదు, జిమ్ముల్లోనూ అంతే. ఆడపిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆడపిల్లలు వెళ్తున్నారు, ముట్టుకోకూడని చోట ముట్టుకుని ఆ వీడియోలు తీసి దాన్ని బయట పెట్టి బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకి పరువు పోతుందేమో అని చెప్పి భయపడి వాళ్ళేమో కారణం ఏదైతేనే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. ఎంత ట్రాప్ చేస్తున్నారు అంటే ఎలా అయినా సరే హిందూ ఆడపిల్లల్ని ఎత్తుకుపోవాలి, అది వాళ్ళ మోటో. రాక్షసులు రాక్షసుల్లాగా వస్తే వీడు రాక్షసుడు అని తెలుస్తుంది, కానీ రూపాన్ని మార్చుకుంటున్నారు. ఆడపిల్లల్ని ఎలా ట్రాప్ చేస్తారో తెలుసా? ఈ ఆడపిల్లలు స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. మనసులో వాళ్ళు ఏదైనా బాధపడుతూ ఉన్నా, లోన్లీగా ఉన్నా వాళ్ళ బాధనంతా స్టేటస్ లో పెడతారు. లేదు అంటే ఫేస్బుక్ లో పంచుకుంటారు. లేదు అంటే స్నేహితులు నన్ను నమ్మి స్నేహితులతో పంచుకుంటారు. అప్పుడు ఆడపిల్ల వీక్నెస్ వీళ్ళకి తెలుస్తుంది కదా, దాన్ని పట్టుకుని రోజు దూతారనమాట. ఏమనంటే నువ్వెంత మంచిదానివో, నువ్వెంతగా చక్కగా ఉన్నావో, నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తా, నీ కోసం 1000 జన్మలైనా బతుకుతా, నీ కోసం 1000 జన్మలైనా నేను అలాగే నిలబడి ఉంటా అంటే ఏం చేస్తారంటే వాడికంట దేవుడు లేడు అని అనుకుంటారు. ట్రాప్ లో పడిపోతారు. ఆడపిల్లల్ని జీవితాలని నాశనం చేసేస్తున్నారు. అసహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లలు, పాపం ఏమీ చేయలేని ఆడపిల్లలు ఉంటారు కదా, ఆ ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేయడానికి వాళ్ళు ఎంత కాలమైనా వెయిట్ చేస్తారు. 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా కాదు, వాళ్ళు 100 సంవత్సరాలైనా సరే వేచి ఉండి మరీ ట్రాప్ చేసి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. ఆడపిల్లలు జాగ్రత్తగా లేకపోతే జీవితమే అధ్వానం అయిపోతుంది. ఫ్రీగా ఇస్తున్నారనో లేదు అంటే మరి ఇంకే కారణం చేతైనా సరే ఆడపిల్లలు లొంగిపోతే, ఆడపిల్లలు ఒక్క అడుగు ముందుకు వేస్తే అగాధంలోకి తోసేస్తారు. జీవితాలే దగ్ధమైపోతాయి. అసలు ఒక తెలియని వ్యక్తికి మన గురించి ఎలా చెప్తామండి? మన ఇంట్లో మన తల్లిదండ్రుల కంటే కూడా ఇంకొకటి ఎవడో మనకి గొప్పవాడు అవుతాడా? ఇంకొకడు ఎవడో మనకి కావలసిన వాడు అవుతాడా? ఎలా చెప్తాం మన విషయాలన్నీ? ఎలా నమ్ముతారు వాళ్ళని? అలా అంటే ఈ ఆడపిల్లలు ఏమంటారు తెలుసా? చాలా మంచోడు, చాలా గొప్పోడు అంటారు. ఆడు గొప్పాళ్ళలో ఉండి మంచోళ్ళలో ప్రవర్తించకపోతే ఆడపిల్ల ట్రాప్ లో ఎలా పడుతుంది? పడదు కదా. మొన్న ఇంకొక వార్త, 15 సంవత్సరాలట. ఆ 15 సంవత్సరాలు ఆ అమ్మాయితో స్నేహం చేశాట. చేసి చివరికి ఏం చేశాడో తెలుసా? పెళ్లి చేసుకుని కొట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు.
వాడు ఎంత కాలమైనా ఒక ట్రాప్ చేయడానికి ఒక వెధవ ఎంత కాలమైనా వేచి ఉంటాడు. వాడు రాక్షస ప్రవృత్తిని బయట పెడితే ఈ అమ్మాయి ప్రేమించదు కదా. పాము ఉంటుందండి, కలుగులోనే ఉంటుంది, బయటికి రాదు. లోపలికి ఎప్పుడు కప్పొస్తుందా దాన్ని పట్టుకోవడం కోసం చూస్తూ ఉంటుంది. జింక పరిగెడుతూ ఉంటే సింహం ఏం చేస్తుంది తెలుసా? మాటేసి కాటేసేస్తుంది. కాటేసేయాలి అని అనుకున్నవాడు ఎలాగైనా సరే మాటేసే ఉంటాడు. వాడు రాక్షసత్వాన్ని చూపించుకుని నేను తాగుతాను, నేను తిరుగుతాను, నేను రాక్షసుండని చూపిస్తే ఏ ఆడపిల్లైనా లోబడుతుందా? ఏ ఆడపిల్లైనా లొంగుతుందా? ఏ ఆడపిల్లైనా స్నేహం చేస్తుందా? అందుకని పై మెరుగులు చూసి వాడు మనతో శుభ్రంగా మాట్లాడాడనో, వాడు మనతో ప్రేమగా మాట్లాడాలోనే ట్రాప్ లో పడిపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంకా ఆడపిల్లలు అసలు ఆలోచించరా ట్రాప్ లో పడేటప్పుడు? మన జీవితానికి ఏంటి? మన తల్లిదండ్రులకు మనం తీసుకురావాల్సింది ఏంటి? పేరు తీసుకురావాలా? లేదు అంటే వాళ్ళని తలదించుకునేలా చెయ్యాలా ఆడపిల్లలు? అసలు ఆడపిల్లలైనా కాదు, మగపిల్లలు కూడా అంతే. వర్ణ సంకరం చేస్తే అడుక్కు తింటారు అని చెప్పి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. వర్ణ సంకరం చేస్తే ఏమవుతుందో తెలుసా? మనకి ఏ నరకం వస్తుందో తెలుసా? ముక్కల కింద కొట్టేసి నూనెలో వేయించేస్తారట. ఆ పాపం వాళ్ళొక్కరికే కాదు, వంశాలన్నీ కట్టి కుదిపేస్తుంది వర్ణ సంకరం జరిగితే. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు వర్ణ సంకరం చెయ్యొద్దు అని. అయినా ఈ వర్ణ సంకరం, ప్రేమ, దోమ తప్ప జీవితానికి ఇంకో టార్గెట్ ఉండదా? జీవితానికి ఇంకొకసారి టార్గెట్ ఉండదా? ఇంకా పనికొచ్చే విషయం ఇంకోటి ఏది ఉండదా? ఎందుకు ఈ దిక్కుమాలిన ప్రేమ? మన ఇంట్లో వాళ్ళకంటే ఈ వీళ్ళందరూ మనతో సరిగ్గా ఉంటారా? కొట్టుకున్నా, చచ్చినా, ఏం చేసినా మన ఇంట్లో వాళ్ళు అయ్యో అని జాలి తలుస్తారు గాని వర్ణ సంకరం చేసుకుని ట్రాప్ లో పడిపోయి, అది ఆడైనా మగైనా సరే పడిపోతే జీవితం నాశనం అయిపోతుంది, కుటుంబాలు నాశనం అయిపోతాయి. మీరు బహుశా చూసే ఉంటారు కొన్ని వీడియోస్ లో జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. వరుస పెట్టి నలుగురికి అలాంటి డిసీజెస్ వస్తాయి. ఎందుకు వచ్చాయంటారు అలా చెప్పండి? ఘోరాతి ఘోరమైన మహాపాపాలు చేస్తే అలాంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నమాట. అలాంటి ఘోరాతి ఘోరమైన పాపాలలో ఈ వర్ణ సంకరం కూడా ఒకటి. ఏదో చూసి మనకి ఏదో కాసేపు బాధ కలిగింది కదా అని ఆ బాధని కనుక ఇతరులతో మీరు పంచుకోవటం మొదలు పెడితే మొదట వాళ్ళు చాలా గొప్పగా, చాలా జెన్యూన్గా, చాలా డీసెంట్ గా ఉంటారనమాట. మన జీవితం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు రూపం బయటపడుతుంది. ఆ రోజు ఏమీ చేయలేరు తెలుసా? ఆ రోజు ఏమీ చేయలేరు. ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ మగపిల్లల తల్లిదండ్రులైనా సరే చెక్ చేయండి, వాడు ఫోన్ని చెక్ చేయండి. వాడు ఎవరితోనే మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు ఇంత ఆలస్యమైంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీ స్నేహితులు ఎవరు, నువ్వు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు అని తరచి ప్రశ్నలు వేస్తూ వర్ణ సంకరం జరిగితే ఏం జరుగుతుందో పిల్లలకి చెప్పండి. ఆ 2 వీడియోలు చూస్తుంటే కడుపు తరిక్కిపోతుంది తెలుసా? అసలు ఆడపిల్లను చూస్తే ఎంత ఏడుపు వచ్చింది అంటే నిజంగా చేతుల ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసేసుకుంది. నాకు వాట్సాప్ లో వచ్చిన వీడియో పెడదాము అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తుందేమో నేను పెట్టలేకపోతున్నాను. కళ్ళలోంచి నీళ్లు లిటరల్ గా వచ్చేసాయి నాకు. పిచ్చిదానిలో నవ్వుతుంది ఆ పిల్ల, ఎంత అమాయకంగా నవ్వుతుందో ఆ పిల్ల. ఆ పిల్ల చుట్టూ చేరి ఆగం చేసేసారు ఆ పిల్ల జీవితాన్ని. మోసపోకండి. మనం నమ్మితేనే మోసపోతాం, నమ్మితేనే వాడు వంచిస్తాడు. బెల్లం ఉన్న చోటకి ఈగలు వస్తాయి. డబ్బు, సంపద, అందం ఇవన్నీ ఉన్న చోటకే ఈ ఈగల్లాంటి రాక్షసులు వస్తారు. ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. ఉచితంగా ఇచ్చారనో, ఎవరో ఏదో నేర్పిస్తున్నారనో, ఎవరో ఏదో మనకి చేస్తున్నారనో దయచేసి నమ్మకండి ఆడపిల్లలు. ఒకసారి జీవితం నాశనం అయిపోయింది అంటే అసలు చావు కంటే కూడా దుర్భరంగా ఉంటుంది తెలుసా ఆ జీవితం. ఒక్కసారి రాంగ్ స్టెప్ వేశారు అంటే నిప్పుల్లో కాల్చేసుకున్నట్లే. చచ్చిపోతే ఒకేసారి చచ్చిపోవచ్చు, కానీ ఇలా నరకం అనుభవించి చచ్చిపోతే చరిత్రలో మన బ్రతుకు రాసి పెట్టి ఉంటుంది అలాగా. ఎవడిని నమ్మకండి, ఎవరిని నమ్మకూడదు. ఈ కాలంలో తండ్రే కూతుళ్ళని పాడు చేసేసిన సంఘటనలు చూస్తున్నాం కదా.
తండ్రినే నమ్మలేని స్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో దిక్కుమాలిన వాడు ఇంకెవడో నేను ప్రేమించాను అంటే ఎలా నమ్మి ట్రాప్ లో పడిపోతున్నారు. మనకి ప్రేమ కంటే కూడా ఎన్నో సాధించవలసిన ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఒళ్ళు తేట తీర్చుకోవటం కోసం, ఒళ్ళు కొవ్వు తీర్చుకోవటం కోసం కొవ్వు అని ప్రేమలో పడితే ఆ కొవ్వంతా తీసేస్తాడు. నిజంగా రెండు చూస్తే ఏడుపు వచ్చేసిందండి నాకు. ఎంత బాధ వచ్చిందంటే జీవితాన్ని పణంగా పెట్టేస్తున్నారు కదా, ఎవడినో నమ్ముతున్నారు కదా అని అనిపించింది. జాగ్రత్తగా ఉండండి, ఎవడిని నమ్మకండి. ఎవడైనా సరే మన విషయాలలో వాడు జోక్యం చేసుకున్నాడు అన్నా, ఎవడైనా సరే అది ఆడైనా మగైనా, ఇప్పుడు యాసిన్ ఖాన్ దాంట్లో అది ఆడదే కదా, అది ఆడదే ఇంకొక అర్థం జీవితాన్ని నాశనం చేసేసింది. మీ నీడని కూడా మీరు నమ్మకూడదు. అలా ఉంటేనే ఈ కాలంలో మనం బతకగలం. లేదు అంటే మన బ్రతుకు అధఃపాతాళానికి వెళ్ళిపోతుంది ఈ రాక్షసుల చేతుల్లో పడి.